పడి వచ్చారో ఒక మారు దేవుని స్తుతించండి. రెండు హస్తాలు చాపి దేవునికి స్తుతి చెల్లును గాక. దేవుని నామమునకే యుగ యుగములు సదాకాలము ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరినీ ప్రభు నిండుగా మెండుగా దీవించుదురు గాక. ఇంకా వాక్యం ఆరంభించిన తర్వాత ఎవ్వరూ అటు ఇటు తిరగటాలు కానీ ఎటు చేయొద్దు. అందరూ చక్కగా దేవుని మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. గుర్తుపెట్టుకోవటం నాకు కష్టంగా ఉంది అనుకునేవారు రాసుకోండి. గుర్తుపెట్టుకోవటం చాలా కష్టంగా ఉందండి, అందుకని రాసుకుంటే మంచిది. ఎందుకనంటే కొన్ని ఉట్టి భావాలను చెప్తే వాటిని రాసుకోకపోయినా పర్లేదేమో కానీ కొన్ని సత్యాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, అవి ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. అలా రాసుకోవటం మంచిది, ఆశీర్వాదకరం. ఈరోజు మనము ప్రకటన పుస్తకంలో పరిశుద్ధ గ్రంథంలోని చిట్ట చివరి పుస్తకంగా మనం పరిశుద్ధ గ్రంథంలో సమకూర్చబడినటువంటి ప్రకటన పుస్తకంలో ఉన్నటువంటి ప్రస్తావించబడినటువంటి ధన్యతలను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 7 ధన్యతలు రాయబడ్డాయి. ఆ 7 ధన్యతలను మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. దానికి ముందుగా ప్రకటన పుస్తకంలో ఉన్నటువంటి మూల విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఎట్లాగైతే మనం కీర్తన పఠన ధ్యానం చేస్తూ వచ్చామో 150 కీర్తనలు ఊరికే చదివి విడిచిపెట్టకుండా దానికి పుట్టుపూర్వత్రాలు ఏంటి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ ప్రయోజనార్థమై ఎవరెవరి చేత ఎప్పుడు ఎలా రాయించారో, భక్తులైన వారు, రచయితలైన వారు, సంగీతకారులైన వారు, బహుముఖ ప్రజ్ఞాశాలులైన వారు, వాగ్గేయకారులైన వారు ఏ విధంగానైతే ఈ కీర్తనలను వ్రాసి మనందరికీ ఎన్ని తరాలైనా చాలినటువంటి జ్ఞానాన్ని అందించేటట్లుగా రాశారో, విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ఏమేమి అవసరమై ఉన్నాయో వాటన్నిటినీ చక్కగా రాయించి పెట్టారో, ప్రకటన పుస్తకం కూడా గమనించినప్పుడు అందులో కొన్ని చదివినప్పుడు, కొన్ని విన్నప్పుడు, కొన్ని జరగబోయే సంభవాలు అవన్నీ విన్నప్పుడు చాలామందికి భయం వేస్తుంది. అందుకని నేను అడిగితే, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగితే ప్రకటన పుస్తకం ఎక్కువగా చదివారా అంటే తక్కువ చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కీర్తనలు ఎక్కువ మంది చదువుతారు, సామెతలు ఎక్కువ మంది చదువుతారు కదా, సువార్తలు ఎక్కువ మంది చదువుతారు, ప్రకటన చదవరు. చదువుతుంటే చంద్రుడు ఏమవుతాడు, ఎర్రబడిపోతాడు, సూర్యుడు నలుపైపోతాడు, పాత్రలోనిది పోయబడినప్పుడు ఉగ్రత పాత్రలు ఇవన్నీ చదువుతున్నప్పుడు భయాలు కలుగుతాయి. మామూలుగా చూస్తే భయాలు కలిగించడం కొరకు వ్రాయబడిన పుస్తకం కాదు ఇది. ఇంకొకటి ఏంటంటే గమనించినప్పుడు ఈ పద్మసు ద్వీపంలో శిక్షను అనుభవించేటట్లుగా చేసినటువంటి అతను ఎవరంటే అప్పటి సీజర్, అప్పటి చక్రవర్తి అయినటువంటి డొమిటియన్ అనేటటువంటి అతను. డొమిటియన్ అనే ఆయన అంటే రకరకాలైనటువంటి ఫరో లాంటి వాళ్ళు ఉంటే ఒక రకమైన శిక్షలు విధిస్తారు, ఇంకొకళ్ళు ఇంకొక రకమైన శిక్షలు విధించేవారు. ఈ పద్ధతిలో ఈయన డొమిటియన్ అనే ఈ రోమన్ చక్రవర్తి లేదా సీజర్, ఆ సీజర్ పద్ధతి ఏంటంటే శిక్ష విధించటం ఎక్కడ జనసంచారం లేనటువంటి ఎడారి ప్రాంతాల్లోనూ, లంక ప్రాంతాల ద్వీపాల్లో తీసుకువెళ్ళి ఈ క్రైస్తవ భక్తులన్న వారిని వదిలిపెట్టేసేవాడు. అక్కడ ఏమీ ఉండదు. ఉన్నంతకాలం దిక్కుమొక్కు లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, రోజు రోజుకి తిండి తిప్పలు లేని వ్యక్తులు శుష్కించిపోయి అలా చచ్చిపోవటమే తప్ప అలాంటి ఎటువంటి నిరీక్షణ లేనటువంటి వారుగా ఉంటారని డొమిటియన్ చక్రవర్తి ఆ విధమైనటువంటి శిక్షను యోహాను భక్తునికి అమలుపరిచారు. అందుకని పద్మసు ద్వీపం ఎలా ఉంటుందంటేనంట ఒక అర్ధచంద్రాకారంలో ఉంటుందంట. అంటే అర్ధచంద్రం అంటే మనకి పౌర్ణమి రోజు ఫుల్ చంద్రుడు ఉంటాడు కదా, ఫుల్ మూన్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఒక ఎన్ని రోజులకి, 7 రోజులకి, 15 రోజులు కదా, 15 రోజుల్లో ఏమవుతుంది, అది 7 రోజులకి హాఫ్ అయిపోతుంది కదా, దాన్ని అర్ధచంద్రాకారంలో ఉంటుందంట పద్మసు ద్వీపం. అలా ఉన్నటువంటి ఆ ద్వీపంలో పడేశారు తీసుకొని వెళ్ళి. అలా ద్వీపంలో పడేసినప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎందుకు పడేశారయ్యా అంటే సువార్తను ప్రకటించినందుకు కొంతమందికి శిక్ష విధిస్తే యోహాను భక్తుడికి, ప్రేమ శిష్యుడైనటువంటి యోహాను భక్తునికి శిక్ష ఎందుకు విధించాడంటే
ఈ డొమిటియన్ చక్రవర్తికి ఏంటంటే ఒక నమ్మకం. దేవుడు లేడు, ఎవడు లేడు. నేనే దేవుడిని. రాజే దేవుడు. దేవుని కుమారుడు అంటున్నారు కదా! వీళ్ళెవరు? దేవుని కుమారులే ఎవరు లేదు. నా కుమారుడే దేవకుమారుడు అని వాళ్ళ కుమారుడుని దేవునిగా ప్రకటించుకుంటూ, ఆ పిల్లవాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు బట్టలేమి లేనటువంటి ఒక దిగంబర బాలుని చిత్రం ఇలా చెయ్యెత్తి ఉన్నట్టు, ఆ చేతి పైన ఒక 7 నక్షత్రాలు ఉన్నట్టు ఇవన్నీ చూపిస్తాడు. ఇవన్నీ కనపడతాయి. చెప్పి ఆ నాణ్యానికి లేకపోతే ఆ రాజుకి మొక్కమని అడిగారు. యోహాను భక్తుడు మొక్కనన్నాడు. నేను మొక్కను. మీరు పెట్టిన శద్రకు మేషకు అబేద్నెగో లాంటి మహాభక్తులైన వారు ఆ ప్రతిమకు మొక్కమన్నారు. శిక్షణ అనుభవించారు. ఎప్పుడైతే శిక్షణ అనుభవించారో, శ్రమల గుండా ప్రయాణించారో, దేవుడు వారికి తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా గమనించినప్పుడు నువ్వు మొక్కకపోతే నిన్ను లోపలే అని చెప్పేసి తీసుకువెళ్ళి ఎక్కడ పద్మస్సు ద్వీపంలో పడవేశారు. చూచినప్పుడు అది నిర్జన ప్రాంతం. మనుషులు ఎవరు ఉండరు. అందువల్ల అది 8 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు ఉండేటటువంటిది అర్ధచంద్రాకారంలో పద్మస్సు ద్వీపం. 8 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు. టర్కీ దేశానికి దిగువ 73 కిలోమీటర్ల దిగువన ఉంటుంది అది. ఇప్పుడున్నటువంటి టర్కీ దేశానికి 73 కిలోమీటర్ల దిగువన ఆ ద్వీపం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పద్మస్సు ద్వీపం అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. 8 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది, 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ ద్వీపము అర్ధచంద్రాకారంలో టర్కీ దేశానికి దిగువకి 73 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడ యోహాను భక్తుడిని పడేశారు. ఇంకొకటి ఏంటంటే, ఆయన్ని తీసుకువెళ్ళిపోయి గుహలో పడేశారు. గుహలో పడేసినప్పుడు ఆ వెనకాల ఆయనకి ఒక రోజున ఆ పరవాసిగా ఒంటరిగా శిక్షణ అనుభవిస్తున్న కాలంలో ఆ గుహలో ఆయన ఉన్నప్పుడు వెనకాల ఒక నదీ ప్రవాహం, జల ప్రవాహపు ధ్వని వినపడతా ఉన్నది. ధ్వని వినపడుతుంటే వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఆ ప్రకటన పుస్తకం 1వ అధ్యాయంలో దైవ దర్శనం కనపడుతుంది కదా, మనకు వర్ణిస్తారుగా. చూసారా? ఎప్పుడైనా చదివారా? 17వ వచనంలో ఆ దేవుని దర్శన వివరణ అంతా అక్కడ రాస్తారు కదా. అక్కడ ఆయన దేవుని దర్శనాన్ని చూశాడు. ఆయనకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది. ఏంటా గుర్తొచ్చిందంటే, సుమారుగా 60 సంవత్సరాల క్రితం యేసయ్య సువార్త ప్రకటిస్తున్న దినాల్లో, ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆ తాబోరు కొండ మీద ఒకటి జరిగింది. ఏం జరిగింది? రూపాంతర అనుభవం జరిగింది. పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని ఎంటబెట్టుకొని ప్రభు వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు? మోషేను, ఏలియాను, యేసయ్య, ఈ ముగ్గురు కనపడ్డారు. వీళ్ళు చూశారు. చూసి ఏమైపోయారు? నేల మీద పడిపోయారు. ఏ చాకలి ఎన్నడూ చలువ చేయలేనంత తెల్లని రూపాన్ని యేసయ్య ధరించుకున్నారు. దాన్ని ఏమని చెప్తున్నారంటే, యేసయ్య ఒకవేళ పరలోకంలో ఉంటే మనం చూడగలిగితే ఇలా ఉంటారు అన్నారు. రూపాంతర కొండ మీద, తాబోరు కొండ మీద, రూపాంతర కొండ మీద ప్రభు దర్శనాన్ని పేతురు, యాకోబు, యోహానులు చూసినప్పుడు ఎలాంటి అనుభవం పొందారంటే, పరలోకములో గనక దేవుణ్ణి చూస్తే, యేసయ్యను చూస్తే ఎలాంటి ప్రకాశమానంగా మహిమాన్వితంగా ఉంటారో అలాంటి రూపాన్ని ఈయన వెనుక ఒక నదీ ప్రవాహపు అలజడి వచ్చినట్లుగా చూసి ఆయన ఆ దర్శనాన్ని ఏం చేస్తాడు? చక్కగా రాస్తాడనమాట. ఆ దర్శనం కలిగింది. అంతేకాకుండా రూపాంతర కొండ మీద వీళ్ళు అనుకున్నారుగా. ఏమనుకున్నారు? పర్ణశాలలు కడదాం, ఇక్కడ మనుషులు అంతే, గుడారాలు కడదాము, పర్ణశాలలు కడదాం. ఎందుకు అనుకుంటున్నారు మనుషులు ఇట్లాగా? మనుషులకి ఇదే బుద్ధి అండి. ఎక్కడ ఏది కనపడితే అక్కడ గుడి కట్టారు, ఏదైనా చేసేస్తారు. ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటే 14 ఏళ్ళ సెలవులు వచ్చినప్పుడు తీసుకెళ్ళలేదని గొడవ పెడితే ఒకరోజు ఒక పార్కుకి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పువ్వులు, కాయలు అన్నీ పోగు చేసుకొచ్చి వీళ్ళ అన్నీ అక్కడ పెట్టి
అమ్మ, నాన్న 2 బొమ్మలు పెట్టి అమ్మ, నాన్న ఆట ఆడుకున్నారక్కడ. వీళ్ళిద్దరూ అన్నా, చెల్లెలు. మరి అమ్మా, నాన్న ఆట ఆడలేరు గదా! అందుకని అమ్మకొక రాయి, నాన్నకొక రాయి, ఒక బొమ్మలు పెట్టి చక్కగా ఆడి, అన్నం నాన్నకి అన్నం పెడదాం. అమ్మ నాన్నకి అన్నం వడ్డిస్తదని ఆ బొమ్మ ముందు కొన్ని పూలు పోసి, ఆకులు పోసి, ఇది అన్నం, ఇది కూర పెట్టారు. అయిపోయింది. హ్యాపీగా చీకట పడితే ఇంటికెళ్ళిపోయారు. వీళ్ళు కొంచెం పెద్దోళ్ళయ్యారు. డాడీ చాలా కాలమైంది ఆ పార్క్‌కెళ్ళి మనం అక్కడ నేను చిన్నప్పుడు భలే ఆడుకున్నాం. ఇప్పుడు ఎళ్దాం పద అని, ఎళ్దాం పద, ఎళ్దాం పద. తర్వాత వీళ్ళందరూ కలిసి అక్కడికెళ్ళారు. తండ్రి, తల్లి, ఈ పిల్లలిద్దరు. ఎక్కడైతే వీళ్ళు ఆడుకున్నారో, ఏ చెట్టు మొదట్లోనైతే అమ్మా, నాన్న బొమ్మ పెట్టి ఆట ఆడుకున్నారో, అక్కడ ఒక పెద్ద గుడి, అక్కడ దేవుళ్ళు ఆ ఇద్దరిని ఎవరినైతే పెట్టారో వాళ్ళే దేవుళ్ళయిపోయారు. పూజలు, పునస్కారాలు, మైకులు, జాతరలు, పూనకాలు జరిగిపోతా ఉన్నాయి అక్కడ. మనుషులంతే మనం. మనకున్న ఒక లక్షణం. ముఖ్యంగా భారతీయులం కాబట్టి. ఏదేమైనా ఏది వాస్తవమైనదో, ఏది అవాస్తవమైనదో, ఏది సత్యమో, ఏది అసత్యమో అనేవి ఒక ఆలోచన మనం కలిగి కంపల్సరీ జీవించవలసిన వారుగా ఉన్నాం. అందుకనే పరలోకానికి వెళ్ళేటటువంటి వారు 2 రకాలు ఉంటారనుకుంటాం మనం. పరలోకానికి ఇప్పుడు పద్మస ద్వీపంలో ఉన్నటువంటి ఆయన ఆత్మవశుడుగా ఏం చేయబడ్డాడు? పరలోకానికి కొనిపోబడ్డాడు ఆత్మవశుడుగా. ఆత్మచేత నింపబడిన వానిగా. స్పిరిట్ ఫిల్డ్ డిసైపుల్‌గా ఆయన నింపబడ్డాడు. నింపబడినప్పుడు 2 రకాలైనటువంటి వారు చూస్తాం మనం పరలోకానికి వెళ్ళేవాళ్ళం. ఒకళ్ళు చనిపోయి వెళ్తారు. ఇంకొకళ్ళు ఎలా వెళ్తారంటే, యేసయ్య రేపు రెండవ రాకడొచ్చినప్పుడు ఏమవుతారు? అందరం మనం కూడా ఎత్తబడతాం. సజీవులుగా ఉండి కూడా మహిమ శరీరాలు ధరించుకొని ఎత్తబడిపోతాం. ఇట్లా చనిపోయి వెళ్ళేవారు, చనిపోకుండా వెళ్ళేవారు ఉన్నారు. అందుకని మనము గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులే క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం పుస్తకంలో రాయబడ్డాయి. పాత నిబంధనను గూర్చినటువంటి ఆ పుస్తకాలను గూర్చిన అవగాహన మనకు చక్కగా ఉంటే, ప్రవక్తలు రాసిన పుస్తకాలన్నిటిని గూర్చిన అవగాహన, వారు రాసిన సంగతులను గూర్చిన అవగాహన మనకుంటే, క్రొత్త నిబంధనలో ప్రకటన పుస్తకంలో ఉన్న సంగతులు తేలిగ్గా అర్థమైపోతాయి. ప్రకటన పుస్తకంలో ఈ రాయబడినవి పాత నిబంధనలో ఉన్న వాటిని రిపీట్ చేసి రాశారు. కానీ మనం ఏమనుకుంటామంటే, ఈ కొత్త విషయాలు బాబోయ్ ఇవి చదవకూడదు, అమ్మో భయం వేసేస్తుంది, ఇట్లా అనుకుంటాం. మృగం అంటాము, దాని తల వేరుగా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనుకుంటాం మనం. అవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడిన సంగతులే. అందుకని మనకు పాత నిబంధన ఎందుకులేండి, వద్దులేండి, కొత్త నిబంధన చాలులేండి అంటే కుదరదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండూ కూడా మనకు ప్రాముఖ్యమైనవే. రెండూ ప్రాముఖ్యమైనవి. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు 3 రకాలైన సంగతులను యోహాను భక్తుని చేత రాయించమన్నాడు దేవుడు. ఏమని రాయమన్నాడు? ఆ? ఏమేమి రాయమన్నాడంటే ఆయన చూచిన వాటిని రాయమన్నాడు. మొట్టమొదట ఆయన ఏమన్నాడంటే చూపించే వాటిని రాయమన్నాడు. తర్వాత రెండవది చూచినవి రాయమన్నాడు. చూపించిన వాటిని, చూచిన వాటిని. తర్వాత మూడవది చూచినప్పుడు కలగబోవు వాటిని గురించి రాయమన్నాడు. ఒకటి ఈయన చూచినవి, ఆయనకు రెండవది చూపించినవి, మూడవది జరగబోయేవి, ఇంకా చూడనివి. వీటన్నిటిని గురించి చూపిస్తాడు దేవుడు, రాయమన్నాడు. అవి రాయమన్నాడు. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ఈ ధన్యతలు అనే విషయానికి వచ్చినప్పుడు మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ధన్యతలు అనే విషయానికి వచ్చినప్పుడు క్రొత్త నిబంధన ధన్యతలు అనగా మత్తయి సువార్తలో రాయబడిన ధన్యతలు ఉన్నాయి కదా. మత్తయి సువార్తలో రాయబడిన అష్టధన్యతలు. ఈరోజు మనము కీర్తన 150వ సంకీర్తన ధ్యానం చేస్తూ మొదటి కీర్తనకు కూడా వెళ్ళినప్పుడు ఏమనుంది? దుష్టులు ఆలోచించు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు
ధన్యుడు. ఇది ఒక ధన్యత. వేరే వేరే చోట్ల వేరే వేరే ధన్యతలు ఏమన్నాం వాటిని? బ్యూటిట్యూడ్స్, లేదంటే బ్లెస్సింగ్స్. ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. దేవుడు మనుష్యులలో ఉండవలసిన లక్షణాలను ఎలా ఉండాలో చెప్తున్నటువంటివి ధన్యతలు. మత్తయి సువార్తలో చెప్పారు కదా, అష్టధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని సొంతం. తర్వాత చూడండి తీసి, ఇదేమైనా ఎగ్జామినేషన్ సెంటర్ కాదుగా. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. తర్వాత సమాధానపరచువారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు. ఇవన్నీ చెప్పి చిట్ట చివరిలో, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పారు. ఇవన్నీ, ఈ ధన్యతలన్నీ కూడా ప్రభువు ఆయన స్వభావాలుగా, ధన్యతల్లో ఉన్న చెప్పబడినవన్నీ కూడా ఎవరి స్వభావాలు? దేవుని స్వభావాలు. మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు ధన్యులు అని చెప్పినట్లుగా ఈ ప్రకటన పుస్తకంలో కూడా 7 రకాలైన ధన్యతలు రాయబడ్డాయి. 7 విషయాలు. అవి మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటే మనకు మరికొన్ని ధన్యత సంబంధమైన ధన్యకరమైన సంగతులు మనకు తెలుస్తాయి. ధన్యులు, ధన్యుడు, ధన్యురాలు అని అనిపించుకోవటం, అని పిలిపించుకోవటం, అని గుర్తింపబడటం ఎవరి చేత? దేవుని చేత. మనుషులు కూడా గుర్తించగలరు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు అని. అని ధన్యత, బ్లెస్డ్ అనేటటువంటిది, లేదా ఏమన్నా మనం బ్యూటిట్యూడ్స్, ఇవన్నీ కూడా మనిషి జీవితము ఎంతో ఆత్మ సౌందర్యముతో కనపడేటట్లు చేయగలిగినవి ధన్యతలు. మొదటిది చూస్తే మనము చూడండి ఒకసారి, ప్రకటన పుస్తకంలోనే 1వ అధ్యాయము 3వ వచనంలో, ఇట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ పెర్సెప్షన్. ఇది ఒక ఆశీర్వాదం. ఎటువంటి ఆశీర్వాదం అంటే అవగాహన కలిగించేటటువంటి ధన్యత. అవగాహన కలిగించేటటువంటి ధన్యత. చూస్తే సమయము సమీపించినది కనుక, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇక్కడ ఏమంటున్నారంటే అవగాహన కలిగి ఉన్నవాడు ధన్యుడు. ఏం అవగాహన కలిగి ఉండమంటున్నాడు? ఈ ప్రవచన వాక్యాలను చదవాలి. ప్రవచన వాక్యం అంటే అర్థం ఏంటి? జరగబోయే, నెరవేరబోయే, ముందస్తుగా చెప్పబడినటువంటిది నెరవేరబోయేటటువంటి దానిని గూర్చి మీరు చదవాలి. ప్రవచన వాక్యాలు చదవాలి. ఎందుకు చదవాలి ప్రవచన వాక్యం? వేరే వాక్యం కాకుండా. అంటే జరగబోయేది ఏంటో మనకు అవగాహన కావాలంటే ప్రవచన వాక్యాలు చదివి, ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందో మనం ఏం చేయాలి? గమనిస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకనంటే ప్రవచనాన్ని అనుగ్రహించిన వారు ప్రభు కనుక ఇవి అబద్ధపు ప్రవచనాలు, నిర్వీర్యమైపోయే ప్రవచనాలు ఉండవు. అవి నిశ్చయముగా నెరవేర్చబడే ప్రవచనాలు అయి ఉంటాయి. కాబట్టి ఆ ప్రవచనాలు ఏ విధంగా ఇవ్వబడ్డాయి, ఏ విషయమై ఇవ్వబడ్డాయి, అవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి, ఎవరి కొరకు నెరవేర్చబడ్డాయి అనేటటువంటి అవగాహన, అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ పెర్సెప్షన్ అంటే అర్థం ఏంటంటే అవగాహన సంబంధించిన ధన్యత. అంటే లేఖనాలు, ప్రవచనాత్మకంగా వ్రాయబడిన సంగతులు, ఇవన్నిటిని గురించిన అవగాహన కలిగి ఉంటేనంట ఎవరం మనం? చెప్పండి గట్టిగా, ధన్యులం. ధన్యులం. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు. ఇంకొకటి ఏంటంటే ప్రవచనాత్మకమైన సంగతులు వ్రాయబడి ఉన్నప్పుడు అవి మానవ ప్రయోజనార్థమైనవే కాబట్టి వాటిని వినటమే కాదు, గమనించడమే కాదు, గ్రహించడమే కాదు, వాటన్నిటినీ గైకొనాలి. ఏం చేయాలంట? గైకొనాలి. గైకొనటం అంటే ఏంటంటే అవి అందులో వ్రాయబడినట్లుగా మనం ప్రవర్తించాలి, ఆచరించాలి, అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు వ్రాయబడినది వ్రాయబడినట్లే ఉంటే కాదు, అది వ్రాయబడినది మన కొరకే వ్రాయబడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దాని కొరకు ఎదురు చూడాలి, దానిని గూర్చిన అవగాహన కలిగి ఉండాలి, స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఏమాత్రము
ఆ ప్రవచనాత్మక వచనాన్ని గూర్చిన సందేహము మన హృదయంలో ఉండకూడదు. అదేమి ట్విస్టీగా రాయలా, ఏదో మర్మయుక్తంగా మర్మగర్భంగా రాయలేదు. చక్కగా అర్థమయ్యేటట్టు రాశారు. ఏంటంటే, ఇదిగో సమయం సమీపించింది, ఇక లేదు. అందుకని ఆ ప్రవచనములను గూర్చినటువంటి సంగతులను చదవటం విషయంలో తొందరపడాలి, తొందరగా చదవాలి. ఇంకా నేను పోస్ట్ పోన్ చేస్తా, దాట వేస్తా అంటే కుదరదు. దాట వేయకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు. ఎందుకంటే సమయం లేదు, మనం చివరికి వచ్చేసాం. రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు ముందస్తుగా చెప్పినటువంటి సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మనందరం రాకడకు సమీపంగా ఉన్నాం కాబట్టి, సమయం సమీపించింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ప్రవచన వాక్యాలను చక్కగా చదవాలి. రెండోది ఏంటి? వాటన్నిటినీ గైకొనాలి. ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయో ఎదురు చూడాలి, వాటిని గైకొనాలి. అంటే అవలంబించాలి జీవితంలో. అప్పుడు మనం ఏమవుతామంటే ధన్యులం. మొదటి ధన్యత గుర్తుపెట్టుకోండి, ప్రవచన వాక్యాలు చదువు. అదే కదా చెప్పారు కీర్తన మొదట సంకీర్తనలో కూడా, దుష్టుల ఆలోచించు నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రులు దానిని ధ్యానించటం. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన లేఖనాల్లో స్తుతులున్నాయి. దేవుడు తన పరాక్రమశాలిగా తన బిడ్డల ఎడల ప్రవర్తించిన ఎన్నో విషయాలున్నాయి. మన పితరులైన వారు ఆ దాస్యములోంచి ఏ విధంగా విడుదల చేయబడ్డారో ఆ సంగతులున్నాయి. దేవుడు ఏ మనిషి ఊహించనంత అద్భుత కార్యాలు జరిగించిన సంఘటనలు ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి విధానం, అరణ్యములో ప్రయాణంలో వారికి మన్నాను కురిపించి పోషించిన విధానం, బండను బద్దలు చేసి అందులోంచి త్రాగునీరిచ్చినటువంటి విధానం, యొర్దాను నదిని దాటించిన విధానం, అనేకమైన శత్రు రాజుల మీద శత్రు దేశాల మీద విజయం ఇచ్చిన విధానం, ఇవన్నిటిని మనం గమనించినప్పుడు ప్రతి వచనం చదవటం మనకు మేలు. చదవాలి బైబిల్ చదవటం ఎంతమందికి అలవాటు ఉంది? ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారు? ఒకరు. బైబిల్ చదవాలి. బైబిలే మన బతుకులకు ప్రామాణికం, బైబిలే మన ఆలోచనలకు ప్రామాణికం. అదే ఆ బైబిలే మనల్ని నడిపిస్తుంది, ఆ బైబిలే గైడ్ చేస్తుంది. ఆ బైబిలే చదువుతుంటే పరలోకానికి తీసుకువెళ్ళిపోతుంది. అది ఒక ధన్యత. గుర్తుపెట్టుకోండి. ఏంటి చెప్పండి? ప్రవచన వాక్యములను చదువుట, వాటిని గ్రహించుట, ఆ విధంగా అవలంబించుట ఈ కడవరి కాలంలో మనకు ధన్యతను తెచ్చిపెడుతుంది. రెండవది చూద్దాం. వ్యాఖ్యానంలో అంటాడు ఈ మొదటి మాటని, ఈ మొదటి వచనాన్ని దేవుని మూలముగా కలిగిన వాక్కులు అంటున్నాడు. ఈ మాటలు ఎవరి నుంచి కలిగినవి? ప్రవచన వాక్కులు దేవుని మూలంగా కలిగిన. ఇంకొకటండో ఇక్కడ ప్రమాదం ఉంది. గత వారాల్లో కూడా చెప్పాను నేను. దేవుడు దైవజనులైన వారికి, ప్రవక్తలైన వారికి కొన్ని వాక్కులు ప్రత్యక్షంగా అనుగ్రహించినప్పుడు వారు వాటిని ఉన్నదున్నట్లుగా సమాజంలో ప్రకటించాలి. ఎప్పుడైతే ప్రజలకు ఇష్టము లేని సంగతులను దేవుడు పంపించారో, ఉంటాయా? దేవుడు తన వాక్కును వ్రాయించేటప్పుడు, ప్రవచనాలు చెప్పేటప్పుడు ప్రజలకు ఇష్టంగా ఉంటాయా? అందరికి అన్ని ఇష్టంగానే ఉంటాయా? ఉండవండి. చాలామందికి అయిష్టంగా ఉంటాయి, చాలామందికి అయిష్టంగా ఉంటాయి. అయినా వాటిని ఏం చేయాలి? ప్రవక్త, బోధకుడు, సేవకుడు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు ప్రజలకు ప్రకటించాల్సిందే. కానీ చేయటల్లా. దేవుడు చెప్పిన ఈ మాట నేను సంఘంలో ప్రకటిస్తే జనం రారేమో. ఏ పాట పాడతానంటే ఆ పాట పాడనిచ్చేస్తే ఉండరేమో. ఉంటారు, లేకపోతే ఉండరు పాటించకపోతే. ప్రాచీన కాలంగా సంఘము అనేకమైనటువంటి మూఢాచారాలతో కొంతమంది పెద్దలైన వారి చేత నింపబడిపోయింది సంఘం, క్రైస్తవ సంఘం. ఇప్పుడు వాటిని సంస్కరించాలని వద్దని మనం చెబితే ఇష్టపడరు, వెళ్ళిపోవచ్చేమో. ఇర్మియా భక్తుడు ప్రకటించినంత కటువుగా, ఘాటుగా ఇంకెవరో ప్రకటించలేదనిపిస్తుంది అనమాట. చాలా ఘాటుగా ప్రకటించారు ఇర్మియా ప్రవక్త. రెండవది చూసినప్పుడు చూడండి, 14వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన పుస్తకంలో 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇది ఒక ద బ్లెస్సింగ్ ఆఫ్ పాసింగ్ అంటే ఏంటంటే దాటి వెళ్ళుట లేదా ఉత్తీర్ణులగుట.
ఉత్తీర్ణత ద్వారా, దాటి వెళ్ళుట ద్వారా ధన్యత. ఇది ఎటువంటిదంట? దాటి వెళ్ళుట ద్వారా ధన్యత. ఇట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ పాసింగ్. బ్లెస్సింగ్ ఆఫ్ పాసింగ్. ఉత్తీర్ణులగుట లేదా దాటి వెళ్ళుట. 13వ వచనం చదవండి. ఇప్పటి నుండి అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమన్నాడు. మన వాళ్ళు ఈ వచనం ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు చెప్పండి. ఒక శవాన్ని తీసుకెళ్లి బరియలు చేసేటప్పుడు, ప్రారంభించేటప్పుడు, ముగింపులు ఎక్కడో చోట అప్పుడు తప్ప ఇంకెప్పుడు చదవరు. ఏంటండి ఇది ఎట్లా అలవాటు చేశారేంటి? ఈ రాయబడిన వచనం ఏం చెబుతుంది మనకి? ధన్యతను గురించి చెప్తుంది. ధన్యతలు కావాలా వద్దా? ధన్యత అంటే ఆశీర్వాదం కావాలి కదా. మరి సమాధుల దగ్గర చదవటం ఎందుకు అలవాటు చేశారు మన వాళ్ళు? పద్దాకి ఎందుకు చదవట్లా? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈ లోకములో ఉన్నటువంటి మరణ ఛాయలను దాటి వెళుతున్నారు. చాలా మార్లు దైవజనులు చెప్తారు ఒకటే ఒక మాట: నిజమైన జీవితం, నిజమైన భక్తి, నిజమైన సంతోషకరమైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది మనిషి కంటే? ఆఫ్టర్ డెత్. ఈ భూమి మీద మరణాన్ని చవి చూసిన తర్వాతనే అసలైనటువంటి జీవితం మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం యాత్రికులను, పరదేశులుగా ఉన్నాం. నిజమైనటువంటి జీవితం అనేది మరణం తర్వాతే ప్రారంభమవుతుందని చెప్తారు. అదే ద బ్లెస్సింగ్ ఆఫ్ పాసింగ్ అన్నాడు. లేదంటే ఉత్తీర్ణులు అవ్వటం అంటే పాపం విషయంలో ఏమవటం? జయం పొంది పరిశుద్ధులుగా ఎవరైతే మార్చబడతారో వారందరూ ఏమవుతారు? ధన్యులు. వారందరూ ధన్యులు అంటున్నాడు. అందుకని భూమి మీద మనము గమనించాల్సింది ఏంటంటే, బతికుండగానే, సజీవులుగా బతికుండగానే, స్పృహ ఉండగానే పాపులు మని గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలండి? ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి దానికి సాదృశ్యమైన, దానికి గుర్తుగా ఉన్నటువంటి ఒక పవిత్ర కార్యము, బాప్తిస్మం అనే కార్యం ద్వారా మనం ఏమవ్వాలండి? దాటింపబడాలి. యోర్దాను దాటిన తర్వాత వాళ్ళు ఒక స్థలానికి వెళ్ళారంట. దాని పేరేమన్నారు? గిల్గాలు అన్నారు. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే దొరలింపబడుట, దాటి వెళ్ళుట. ఆ విపత్కరమైన పరిణామం నుండి, పరిస్థితి నుంచి దాటింపబడ్డాము అనే దాని గుర్తుగా. అందుకని ఇక్కడ ద బ్లెస్సింగ్ ఆఫ్ పాసింగ్ అంటే ఉత్తీర్ణత లేదా దాటి వెళ్ళేటటువంటి ధన్యత. అలా ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. చాలా చోట్ల సమాధుల దొడ్డుల్లోకి వెళ్ళినప్పుడు చూస్తాం చెక్కబడిన వాటిని. పరమ దుర్మార్గులుగా బ్రతికిన వాళ్ళు, త్రాగుడు, జోదాలు, వ్యభిచారాలు, రకరకాల వ్యసనాలతో చనిపోయిన వాళ్ళందరి మీద కూడా ఇదే పెడుతున్నారు. ఏమని? ప్రభునందు మృతులు ధన్యులు. ఫలానా అతను, ఫలానా ఆమె ప్రభువునందు నిద్రించిరి. ఎక్కడిది ఇదంతా? నేర్పేశారు. మొహమాటపు స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఏమని అనుకుంటారేమో, ఆ కుటుంబంతో అనుబంధం ఉంటే, ఆ అనుబంధం ఉన్నంత మాత్రాన త్రాగుబోతూ, దుర్మార్గుడు, దుష్టుడైన వాడు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాడా? కానీ ప్రభువునందు ఈ ప్రియ బిడ్డ ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పడం భలే ఉంటుంది. అసలు ఏం చేస్తారండి సేవకులు? అడకత్తెరలో పోకచక్కల్లాగా అయిపోయారు వీళ్ళు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే, మూడవది చూసినప్పుడు 16వ అధ్యాయం 16వ వచనంకి వద్దాం. 16వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అంటే సంసిద్ధపరచబడిన ధన్యత. మన కొరకు సంసిద్ధత వల్ల కలిగే ధన్యత. మొదటిది ఏం చెప్పాం మనం? మొదటిది ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఇట్స్ ఏ పెర్సెప్షన్ అంటే అవగాహన ద్వారా కలిగే ధన్యత. రెండవది
దాటి వెళ్ళుట ద్వారా, ఉత్తీర్ణులగుట ద్వారా కలిగే ధన్యత. మూడవది ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. ప్రిపేర్డ్నెస్ అంటే సంసిద్ధులగుట ద్వారా మనకు పొందే ధన్యత. చదవండి ఒకసారి 16. ఇదిగో ఆ, నేను దొంగవలే వచ్చుచున్నాను. దొంగవలే వచ్చుచున్నా. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు ఉమ్, తన దిశములను చూతురేమో అని అని మెలకువగా ఉండి మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. తమ వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఆదాము హవ్వలు ఏదేను వనములో మహిమ శరీరధారులుగా ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేస్తున్నంత కాలము వాళ్ళ దిగంబరత్వం వాళ్ళకి తెలియలా. వాళ్ళు మహిమా స్వరూపులుగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరి దేవుని మాటను ఉల్లంఘించారో వారు ఏమైపోయారు? వారు దిగంబరత్వాన్ని వారి దిగంబరత్వాన్ని వారు చూసుకొని సిగ్గుపడుతూ పొదల చాటుకెళ్ళి దాక్కున్నారు. దేవుని పరిశుద్ధత, దేవుని మహిమలో పాలు లేని ప్రతివాడు దిగంబరుడే. మహిమను కోల్పోయిన ప్రతివాడు, చెప్పండి, మహిమను కోల్పోయిన ప్రతివాడు దిగంబరుడే. దేవుని మహిమ శరీరులుగా, దేవుని మహిమ వస్త్రధారులుగా జీవిస్తున్నంత కాలము ఎవడి దిగంబరత్వం ఎవడికి కనపడదు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆయన దొంగలాగా వస్తున్నారని, దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పలేం కాబట్టి తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున ఎవడు పరిశుద్ధుడిగా మార్చబడని వాడు, పాప పంకిలంగా బతుకుతున్నటువంటి వాడు, ఎంత చెప్పినా ఎంత బోధ విన్నా కూడా మార్పు చెందనటువంటి మొండి మనస్తత్వం కలిగిన వాడు, అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన మొండి బ్రతుకులుంటాయే, వారు అనుకుంటారు మేము పరిశుద్ధులుగా ఉన్నాం. కాదు. వారి అపరాధములు, వారి పాపముల చేత చచ్చిన వారిగా వారు ఉన్నారు. చచ్చిన వాడిగా ఉన్నప్పుడు వాడు దిగంబరిగా ఉన్నాడా, వస్త్రధారిగా ఉన్నాడు, వాడికి ఏమీ తెలీదు. వాడు నిర్జీవిగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, వాడి తెలియటలా. ఆ మాటకు వస్తే ఇంకొంచెం మెట్టెక్కితే ఎక్కువ బట్టలు లేకుండా తక్కువ బట్టలు వేసుకొని తిరగటానికి ఇష్టపడిపోతున్నారు ప్రజలు ఇప్పుడు. ఏమండి, గోవా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి హాయిగా చల్లగా ఉండి బట్టలన్నీ తీసేసి డైరు పైన వేసుకొని ఈత కొట్టాలి, బాగుంటుంది, ఇది కోరుకుంటున్నారు మనుషులు. రోజు రోజుకి సిగ్గు తగ్గిపోయేటట్లు అయిపోయింది. మగపిల్లలకు ఫుల్గా వేస్తున్నారండి బట్టలు, మగపిల్లలకు ఫుల్గా వేస్తున్నారు, ఆడపిల్లలకు స్లీవులు. దేవుని ఎరిగిన బిడ్డలారా జాగ్రత్త, మీ పిల్లల్ని ఎలా అలంకరిస్తున్నారు, మీ ఎలాంటి వస్త్రాలతో పిల్లలకు మీరు వారి మానాన్ని కాపాడుతున్నారు. మనం ప్రక్షాళన చేయబడాల్సిందే. ఇక్కడ చూసినప్పుడు జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నోవహు తండ్రిగా నోవహు దిశములను చూసినందువల్ల ఏమయ్యారు? శపితమైపోయారు. దిశమల చూడటం అనేటటువంటిది మాన మర్యాదలకు భంగం, అది భౌతికంగా. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎవడు పరిశుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరించుకోకుండా ఉన్నాడో, ఆ స్త్రీ అయినా పురుషులైనా మనం కట్టుకున్న బట్టలు కాదు, పాపము విషయంలో దిగంబరులమే మనము. జాగ్రత్త సుమ. అందుకని ఎవడు తన దిగంబరత్వాన్ని గుర్తిస్తాడో, తన దిశములను మహిమతో కప్పుకుంటాడో, తన దేహమును దేవుని మహిమతో పరిశుద్ధతతో కప్పుకుంటాడో వాడు ఎవరంట? ధన్యుడు. దాన్ని ఏమన్నామంటే ప్రిపేర్డ్నెస్. సిద్ధపడాలి. అలా సిద్ధపడకపోతే ఆ ధన్యతను పొందుకోలేం మనం. ధన్యులు కావాలి మనం, బ్లెస్డ్గా ఉండాలి మనం. అర్థమవుతుందా? తర్వాత 4వది చూసినప్పుడు 19వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన పుస్తకం 19:9లో అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. అతడు నాతో ఇలాగ చెప్పాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. బల్లగుద్ది చెప్తున్నా అంటారు చూసారా, రూఢీపరచి చెప్తున్నారు దేవుడు. ఏమనంటే ఈ మాటలన్నీ కూడా యథార్థమైనవి, అబద్ధాలు కాదు, వాస్తవాలు, సత్యాలు. ఇదేంటంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్రపోజల్ అంటే ప్రతిపాదించట ద్వారా, ప్రణాళికాబద్ధంగా ఉండుట ద్వారా మనం ఏమవుతామంటే ధన్యులం అవుతాం. ఏం రాయబడింది మనకు?
గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడటం అంటే అర్థం ఏంటంటే, దేవుని రాకడను గూర్చి ప్రకటించి సంఘాన్ని రాకడ కొరకు పరిశుద్ధ అలంకారాలతో సిద్ధపరచటం, అలంకరించటం. అలా అలంకరించబడినప్పుడే సంఘమంతా, ప్రపంచమంతా అలంకరించబడినప్పుడు దేవుడు ఆజ్ఞయిస్తారు కుమారునికి, దిస్ ఈజ్ ద రైట్ టైం, వెళ్ళి నువ్వు సిద్ధపడిన సంఘ వధువును తీసుకొని రా అంటారు ప్రభు. ఎదుర్కోమని పంపిస్తారు ప్రభు. మనం కూడా సిద్ధపడి ఎదుర్కోవాలి ప్రభువుని. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వాడు ధన్యుడు. సువార్త ప్రకటన చెయ్యాలి. యేసయ్య రాకడను గురించి చెప్పాలి. చాలామంది దైవజనులు వాపోతున్నారు ఈ దినాల్లో. ఏ బోధలైనా చేస్తున్నారు కానీ సేవకులు సువార్త ప్రకటన అనే బోధ చేయలేకపోతున్నారు. రెండవది, రాకడను గురించి బోధించే బోధలు తగ్గిపోయాయి. యేసయ్య రెండవ రాకడను గురించినటువంటి బోధలు తగ్గిపోయి, సంఘాన్ని సిద్ధపరిచేటటువంటి బోధలు తగ్గిపోయినాయి. పరిశుద్ధ అలంకారాలతో వధువైన సంఘమును సిద్ధపరిచి యేసయ్య ముందు నిర్దోషంగా నిలువబెట్టబడవలసినటువంటి బోధలు తగ్గిపోయినాయి. ఏ బోధ చేస్తే సేవకుని ప్రజలు ఆకర్షణగా చూస్తారు, మా దైవజనుడు భలే గొప్ప స్పీకర్ అని బయటికి వెళ్ళి విశ్వాసులు ప్రకటిస్తారు, చెప్తారు అనుకుంటారో అనేటటువంటి బోధలు సిద్ధపడి చెప్పటం. అందుకని నేనేం బోధిస్తున్నాను? దేవుని నుంచి రాబడినటువంటి మాటనే నేను బోధిస్తున్నానా? ప్రజలను ఆకర్షించడం కొరకు నాలో నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని, వాక్చాతుర్యాన్ని, ప్రతిభను ప్రదర్శించడం కొరకు నేను బోధలు సిద్ధపరచుకుంటున్నానా అనేటటువంటి స్వవిమర్శ దైవసేవకుడు చేసుకోవాలి. ఇది ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్రపోజల్, ప్రణాళిక, ప్రతిపాదన. వివాహం అనేది ఊరికే సిద్ధపడదు. అది చాలా నిర్ణయాత్మకమైనటువంటిది. పెళ్ళంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి కదండి. పెళ్లి జరపాలంటే ఒక సామెత ఉందిగా మన దేశంలో, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు. ఆ క్యాండిడేట్కి ఇల్లు కట్టి చూశాడు, తెలిసిపోయింది ఒక బాధ ఏంటో. నెక్స్ట్ పెళ్లి చేసి చూడాలి. చాలామంది అంతే, పెళ్ళి ఒకటి ఇల్లు ఒకటే మామూలు కాదు. ఎందుకనంటే పెళ్ళి ఎప్పటికీ నిలిచి ఉండేదే, ఇల్లు ఎప్పటికీ నిలిచి ఉండాల్సిందే. ఎప్పటికీ నిలిచి ఉండే కట్టాలంటే చాలా కష్టం. అందుకనే మనోళ్ళు పెట్టారు స్లోగన్, ప్రతి దానికి పెట్టారు. అత్తలేని కోడలు ఉత్తమురాలంటాడు ఒకడు కదా, రకరకాల సామెతలు చెప్తారు. ఇందులో ఏంటంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. దేవుని సహాయం ఉంటే రెండు చేయగలుగుతాం. దేవుని కృపా కనికరాలు మన ఎడల సమృద్ధిగా ఉంటే రెండు సమర్థంగా చేయగలుగుతాం, దీవెనకరంగా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళి అనేది ఉట్టినే వేసేది కాదు. పెళ్ళి అంటే మామూలు సంగత. ఎక్కడో సమానులైన వారిని, సమ ఉజ్జీలు కలిగిన వారిని, బాగా చదువుకున్న వాళ్ళని, ఎన్నో తరతరాలుగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాలు ఇవన్నీ ఏరుకొచ్చుకొని ఆ పెద్దలకి ఈ పెద్దలకు కలవటం. కానివ్వండి, గమనించండి, ఈ రోజుల్లో పెళ్ళి అనే దాన్ని ఒక తంతుగా మార్చేశారు. పెళ్ళిలో అన్నిటికంటే ప్రధానమైంది ఏంటి తెలుసా? ఒకరికొకరు ఇరువురు చేసుకునేటటువంటి ప్రమాణాలు, ఒప్పందాలు. అవే ముఖ్యం. ఎందుకు ముఖ్యం కాదు మిగిలినవి అంటే, తాళిబొట్టు కడితే ఆ తాళిబొట్టు విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? భర్తకి వాడి తాగుడుకు డబ్బులు లేనప్పుడు తాళిబొట్టు విలువ తెలుస్తుంది. వాడికి వచ్చి లాక్కొని వెళ్ళిపోయి ఆ తాళిబొట్టును బంగారం అమ్మేసుకొని తాగేసే దరిద్రులు ఉన్నారు. అందుకని తాళిబొట్టు ప్రధానం కాదు, కాళ్ళకి మెట్టులు అవి ప్రధానం కాదు. ఇవన్నీ కాదండి. ఇరువురి మధ్య ఒప్పందాలు, ప్రమాణాలు ఎవరి ఎదుట జరుగుతాయి? దేవాది దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, పరిశుద్ధులైన సేవకుల ఎదుట, విశ్వాసుల ఎదుట, రక్త సంబంధుల ఎదుట, స్నేహితుల ఎదుట. పెళ్ళేమో బహిరంగంగా జరుగుతుంది, ఆ ఎడబాటేమో, దూరమేమో ఇండివిజువల్గా జరుగుతుంది. బహిరంగంగా జరిగిన పెళ్లిలో విడిపోవటం కూడా బహిరంగంగానే జరిగేటట్లుగా అయిపోతుంది. ఈ రోజుల్లో పెటాకులు అయిపోతా ఉన్నాయి. ఎందుకు తెలుసా? అప్రధానమైనవి ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. అనవసరమైన విషయాలు అవసరమనేటటువంటి రీతిలో చలామణి అయిపోతున్నాయి వివాహ వ్యవస్థలో. కొన్ని చోట్లకి మేము ఎప్పుడైనా మ్యూజిక్ చేయడానికి వెళ్తే, పాటలు పాడటానికి వెళ్తే, లేదా సందేశం అందించడానికి వెళితే, ఆ భోజనాల దగ్గర చూస్తే
నిజంగా ఆ రోజు పారేసిన వాటితో ఒక గ్రామాన్ని పోషించవచ్చు. వాళ్ళు పడవేసినటువంటి వ్యర్థం అనుకున్న దానితో పోషిస్తే ఒక గ్రామం అంతటికి మంచి శ్రేష్టమైన భోజనం పెట్టొచ్చు. వెదజల్లేస్తున్నారు డబ్బులు వెదజల్లేసే పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆలోచించుకోవాల్సిందే. ఇది ఎటువంటి ధన్యత అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్రపోజల్, అంటే ముందస్తుగా సిద్ధపరచబడిన వివాహానికి గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వాడు ధన్యుడు. ఎవడు పిలువబడతాడు? పరిశుద్ధులే పిలువబడతారు. ఎవరిని ఎదుర్కోవాలి? పరిశుద్ధుడిని ఎదుర్కోవాలి. పరిశుద్ధులకు మధ్య జరిగేదే పరిశుద్ధ వివాహం. తెలుసా? బాప్తిస్మం ఉండదు, ఏముండదు. వీడు రోజు తాగుతాడు, వీళ్ళు ఇష్టం అన్నీ చేస్తుంది ఈవిడ. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి పరిశుద్ధ వివాహము. ఏంటి పరిశుద్ధ వివాహం? అది ఇరువురు పాపులమని తెలుసుకొని, ఇరువురు రక్షింపబడి బాప్తిస్మం పొంది దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డలకు జరిగేదే పరిశుద్ధ వివాహము. అందుకే ప్రభు పరిశుద్ధుడు, సంఘము కూడా పరిశుద్ధురాలుగా ఆయన ఎదుర్కోవాలి. పరిశుద్ధులకే పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. ఐదవది చూసినప్పుడు నీకు ఆహ్వానం అందిందా లేదా? ఆహ్వానం అందిందా? గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాడు ధన్యుడు అనేటటువంటి ఆహ్వానం అందిందా మీకు? మీ అందరికి అందింది కదా, కార్డు వచ్చింది కదా మీకు. పెళ్ళిళ్ళలో కూడా నిజమైన దైవజనులు కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఒక కాల్ ఇస్తారు. అబ్బాయి ఈ పెళ్ళే కాదురా బాబు, రేపొద్దున వరుడైన యేసయ్య వస్తున్నారు రెండవ రాకడలో, సంఘం అంతా కూడా వధువుగా సిద్ధపడి ఆయన ఎదుర్కోవాలి, ఆ పెళ్ళికి కూడా మిమ్మల్ని పిలుస్తున్నాం రండి అని పిలుస్తారు. మనందరం పిలువబడ్డాం పెళ్ళికి, ఆహ్వానం ఉంది మనందరికీ. సిద్ధపడకపోతే, నేను ఎప్పుడన్నా పెళ్ళికి రెడీ అయ్యి వెళ్తుంటే, ఏంటది, ఆ షర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, బాగాలేదు, పెళ్ళికి కదా వెళ్ళేది, మంచి వేసుకెళ్ళమని చెప్తారు మా టీచర్ గారు. మా పిల్లలు చెప్తారు, పెదనాన్న ఈ డ్రెస్ బాగాలేదు పెదనాన్న. అంటే పెళ్ళికి వెళ్తే ఎలా వెళ్ళాలి? పెళ్లి కొడుకులాగా వెళ్ళాలని. కరెక్టేనండి. పెళ్ళిళ్ళు చూశారు మీరు, కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకు కంటే బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? దీనారావు కరెక్ట్ అందులో. రేపు పొద్దున చూద్దాం, నెక్స్ట్ పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తాడో చూద్దాం. ఊరికే చెప్తాను. అర్థమైందా మీకు? ఆహ్వానం అందిన తర్వాత వివాహానికి సిద్ధపడకపోతే, రాకడకు సిద్ధపడకపోతే మనము ధన్యులం కాదు. ధన్యతకు వ్యతిరేకం ఏంటి? ధన్యతకు వ్యతిరేకం ఏంటండి? ధన్యతకు నష్టపడుట, ధన్యత నష్టపోవుట. ఐదవది చూస్తే 20వ అధ్యాయం 6వ వచనం, ద బ్లెస్సింగ్ ఆఫ్ పార్టిసిపేషన్, పాల్గొనుట ద్వారా. చదవండి 6వ వచనం 26. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. చూడండి, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారంటే. వీళ్ళ గురించి చెప్పింది ఏంటంటే, మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. ఇక చాలాసార్లు పాస్టర్ గారు చెప్తారు, కొంతమందికి అర్థం కాదు. అదేంటంటే, భూమి మీద ఏముండాలంట? 2 మరణాలు ఉంటే పరలోకములో ఒక్క మరణమే ఉంటుంది. భూమి మీద ఒకటే మరణం ఉంటే అక్కడ 2 మరణాలు ఉంటాయి. అదేంటంటే పునరుత్థానం, అంటే క్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థాన అనుభవంలో పాలివారు కావటం, మన పాపములు ఒప్పుకొనటానికి గుర్తుగా, పాప క్షమాపణ నిశ్చయతకు గుర్తుగా మనము పొందేటటువంటి బాప్తిస్మం అనేటటువంటి ఒక పవిత్ర కార్యములో క్రీస్తు వారి పునరుత్థాన అనుభవం ఇమిడి ఉన్నది. ఆ అనుభవం ద్వారానే మనం పునరుత్థాన శక్తిని పొందగలుగుతూ ఉన్నాం. విశ్వాసులుగా మారిన మనము, దేవుని కుమారులు కుమార్తెలుగా వారసులుగా మార్చబడిన మనము ప్రతి నెల మొదటి వారంలో, కొంతమంది రెండో వారం, కొంతమంది ప్రతి వారం ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన నూతన నిత్య నిబంధన రక్తమునకు సాదృశ్యమైన రసములో పాలివారు అవుతున్నాం. తద్వారా మనం పునరుత్థాన శక్తి ద్వారా ఏం చేయబడుతున్నాం? నింపబడుతూ ఉన్నాం. మరలా ఆయన శరీర రక్తములను త్రాగి తినే వరకు కూడా అదే పరిశుద్ధతలో మనం ఏమవుతున్నాం? కొనసాగుతూ ఉన్నాం.
అందుకని ఇక్కడ అంటుంది ఏంటంటే మొదటి పునరుత్థానంలో పాలుంటే రెండవ పునరుత్థానం అనగా ప్రభు రాకడలో మనందరం ఏం చేయబడతాం, ఎత్తబడతాం. మొదటి దానిలో పాలు ఉంటేనే రెండో దానిలో పాలు. నువ్వు బాప్తిస్మం పొందకుండా ఆ పునరుత్థాన అనుభవం క్రీస్తు వారు కలిగి ఉన్న ఆ పునరుత్థాన అనుభవం మనం కలిగి ఉండకపోతే ఈ రెండవసారి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే విషయంలో మనందరం విడువబడిపోతాం. జాగ్రత్త. అందుకని మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. అంటే నరకాగ్ని గుండంలో ఎటువంటి బాధ మనకు ఉండదు. దాని గురించినటువంటి విషయం చూస్తే అది వేరే సెక్షన్, అది తర్వాత ధ్యానించుకుందాం. ఆరవది చూద్దాం. చూడండి 22వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యాలు మొట్టమొదట మనం చదువుకుంది అదేనా? వ్రాయబడిన ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎన్ని మారులు చెప్పాడు ధన్యతలో? ప్రవచన వాక్యాలను గైకొనాలని చెప్పింది ఎన్నిసార్లు చెప్పాడు? 2 మార్లు చెప్పాడంటే అర్థం ఏంటి? ఏదైనా ఫోకస్ చేయవయ్యా, దాని మీద ఇంకెక్కువ ఫోకస్ చేయి సిస్టర్, బ్రదర్. దీని మీద ఎక్కువ 2 మార్లు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రవచన వాక్యాలను చదవటం మానొద్దు, దేవుని లేఖనాలను పఠించటం మానొద్దు, చదువుతూ ఉండాలి. ఒకటి అర్థం కాకపోతే దాన్ని అర్థమయ్యే వరకు పదే చదవాలి. ఎన్ని మార్లు చదివిన అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు, అర్థమయ్యేటట్టు చేస్తారు. నేను కూడా చిన్నప్పుడు మా ఆత్మీయ తండ్రిని అడిగేవాడిని, ఇదేంటండి దేవుడు ఎంత స్వార్థపరుడు అండి, ఎంత పక్షపాతం కలిగిన వాడండి అనేవాడిని. ఎక్కడా ఎందుకు అన్నావు అనేవాడు. ఏమి లేదండి, ఆదాము ఆజ్ఞాత క్రమం చేసి పాపం చేసిన తర్వాత ఒకవేళ ఆదాము తన చెయ్యి చాపి మంచి చెడ్డల తెలుగునిచ్చేటట్టు జీవవృక్షాన్ని కూడా, జీవవృక్ష ఫలాన్ని కూడా తిని ఒకవేళ నిరంతరం బ్రతుకునేమో, ఒకవేళ ఆదాము చెయ్యి చాపి జీవవృక్ష ఫలాన్ని కూడా తిని మొట్టమొదటి తిన్నదేంటి? మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలం. ఇప్పుడేంటి తింటాడు? అక్కడ కనపడుతుంది ఏదేనులో జీవవృక్ష ఫలం కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, ఆయన యేసుక్రీస్తు ప్రభువే. దాన్ని కూడా ఒకవేళ చెయ్యి చాపి తిని నిరంతరము బ్రతుకునేమో అని. అప్పుడు నాకు నిరంతరం బతకటం అంటే గొప్ప దీవెన కదా అది. దేవుడు మరి ఆదాముకి నిరంతరం బతికేటటువంటి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు పాస్టర్ గారు? దేవుడు ఇంత స్వార్థపరుడు ఏంటి అనేవాడిని. కాకపోతే అర్థం అవ్వాలని ఏంటంటే, తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన అన్నారు ప్రార్థన చేసుకో, ప్రభు నీకు తెలియజేస్తారన్నారు. అన్నప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరిచింది ఏంటంటే, మనిషి తినవద్దన్న పండు తిన్న తర్వాత వాడికి మంచి చెడు 2 తెలిసి చచ్చినాయి. అదే వచ్చింది గొడవ. దేవునితో సహవాసం కలిగి మహిమ శరీరధారిగా ఉన్నంత కాలము అతనికి మంచి మాత్రమే తెలుసు. నేను అందుకే నా క్రియేటివ్ ఇమాజినేషన్లో అనుకుంటాను, ఆజ్ఞను అతిక్రమించకుండా కనుక పరిశుద్ధతతోనే దేవునితో నిరంతర సహవాసం కలిగి ఉంటే ఆ 969 మ్యాక్సిమం ఏజ్ కాదు, ఎంత ఉండేదో, వేల 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 సంవత్సరాలు ఈ ప్రపంచమంతా పరిశుద్ధ జనాంగమే ఉండేవారు కదా. నరులు ఉత్పత్తి పెరగటానికి దేవుడు వేరే పద్ధతి పెట్టేవాడు. నాకు అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లానే ఆశ్చర్యం వేస్తుంది. బేతనియాకు యేసయ్య వచ్చినప్పుడు మరియా ఏమో యేసయ్య ఎదురు కూర్చొని వాక్యం ఏంటంటే మార్త కంగారు పడతా ఉంది కిచెన్లో. అక్కడ దాని గురించి ఒకసారి వచ్చింది విషయం వస్తే, మరీ చేసిందే మంచిదండి, మార్త చేసింది కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటానికి వంటలు ఉండకపోతే ఎట్లాగా? తను కంగారు పడి నువ్వు మరీ నా దగ్గర పంపించి సహాయం చేస్తుందని అడుగుతుంది. పైగా నేను అన్నాను, అంటే మరీ అధికమైన విశ్వాసంతో అన్నానేమో అనిపించిందేమో, కానీ పర్లా, దేవుని కృపలో అది నిజమే. ఎందుకంటే మార్త కూడా వచ్చి యేసయ్య దగ్గరే కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటే ఆ రోజున దేవుడు వీళ్ళు ఎన్నడూ తిననటువంటి ఒక అద్భుతమైన భోజనం పెట్టేవాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అవకాశం దేవుడు ఇవ్వనివ్వకుండా ఈవిడ హైరానా పడిందేమో అనిపించిందని చెప్పాను నేను బయట. ఏం కాదు, మీరు చెప్పింది తప్పు. ఎందుకనంటే మరి వచ్చిన వాళ్ళకి వంటలుంటే ఆతిథ్యం ఇవ్వకపోతే ఎట్లా?
మీరే నిర్ణయించుకోండి దేనికి ఓటేస్తారు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నేను త్వరగా వస్తున్నా, ప్రవచన వాక్యములను గైకొనాలి. మరీ చేసింది అదే పని. అందుకని ప్రవచన వాక్యాలు గైకొనటం కష్టమైపోతుంది. ఎందుకనంటే ప్రవచన వాక్యాలు ఎలా ఉంటాయంటే చాలా కటువుగా ఉంటాయి. ఎందుకని కటువుగా మారినాయి? మన ప్రవర్తన చెడ్డగా మారిపోయింది, మరీ చెడ్డగా మారిపోయింది. ఇంత చెడ్డగా మారినందువల్ల ప్రవచనం ఎలా అనిపిస్తుంది మనకి? ప్రవచన వాక్యం కష్టంగా అనిపిస్తుంది, ఇష్టంగా అనిపించట్లా. అందువల్ల దానిని గైకొనటం అంటే అబ్బో ఎంత కష్టమో, ఎంత కష్టమో. ఇప్పుడు మీరు పాటిస్తున్న ఆచారాలు చాలా ఉన్నాయా ఇళ్లలో, క్రైస్తవులు అయ్యుండి కూడా అవి మానమని చెప్తే మానటం ఎంత కష్టమో. ఇల్లు కట్టడానికి ఖచ్చితంగా నలుగురు చేసే పని ముహూర్తం చూడటం, అక్కడికి వెళ్లకుండా ఉండటం ఎంత కష్టమో. పిల్లోడికి పెళ్లి చేయడానికి క్రైస్తవులు కూడా సిగ్గు లేకుండా ముహూర్తం చూసి వచ్చి, పాస్టర్ గారు ఈ ముహూర్తానికి మీరు పెళ్లి తాళి కట్టించండి అని కర్ర తీసుకొని, ఏసయ్యా ఆ యెరూషలేం దేవాలయ వ్యాపారం జరుగుతున్నప్పుడు తాళ్లతో కొరడా పేని కొట్టారు కదా, అట్లా కొట్టాలి. కొట్టాలండి, అట్లాంటి సందర్భాల్లో కొట్టాలి. మాట వినట్లా, రాకడొచ్చే సమయం సమీపించింది అన్నాడా ఇందాక ధన్యతలో. తీవ్రంగా అనిపిస్తున్నాయి కదా వాక్య పోకడ. తప్పదండి, అలానే ఉంది ఇప్పుడు సమాజం. మన మన దృష్టిలో ఇల్లు కట్టుకోవడానికి లక్షలు లక్షలు ఇచ్చిన దేవుడు గొప్పోడు కాదు. అసంభవం. ఈ గర్భాల్లో పిల్లలు పుట్టరనుకున్న చోట గర్భం ధరించి బిడ్డలు పుట్టడం దేవుడు ఇవ్వాలి. వాడికి పేరు పెట్టాలంటే ఏదో అక్షరంతో పెట్టాలంట. ఏమైపోద్ది అడిగంట. గొప్ప గొప్ప పేర్లు పెట్టిన వాళ్ళు భ్రష్టులుగా జైళ్ళలో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? ఏడవది చివరిది ప్రకటన పుస్తకం 22వ అధ్యాయము 7-14 వచనాలు. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎన్నో మారు చెప్పారు, ఇప్పుడు 3వ మారు చెప్పారు కదా ప్రవచన వాక్యాలు గైకొనాలని. తర్వాత వచనం 17వ వచనం చాలా 14వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. జీవవృక్షానికి హక్కు గలవారుగా గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించడానికి. జీవవృక్షానికి హక్కు గలవారంటే అర్థం ఏంటి? ఏదేను వనంలో ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా ఉండటానికి దేవుడంట ఖడ్గజ్వాలలను కాపలాగా పెట్టేశాడు. ఖడ్గజ్వాలను ఆ ఏదేను ద్వారా మూసేశాడు దేవుడు. అక్కడికి వెళ్ళటానికి ఎవరికి అనుమతి లేదు. ఎప్పుడైతే కృపా సత్యాలు కలుసుకున్నట్లుగా దేవుడు ఉద్దేశించారో, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నప్పుడు ప్రభు అన్నారు ఏంటి తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను కూడా నేను రాళ్లతో కొట్టి చంపాలి, కానీ నేను కూడా నిన్నేమి చెయ్యను. వాళ్ళు చేయకుండా వెళ్ళటానికి, యేసయ్య శిక్షించకుండా ఉండటానికి ఒకటే కారణం కాదు, గుర్తుపెట్టుకోండి. హలో, వాళ్ళు రాళ్ళు పడవేసి శిక్షించకుండా వెళ్ళిపోవటానికి, యేసయ్య కూడా శిక్షించకుండా ఆపటానికి కారణం ఒకటే కాదు. వారు పాపులు కనుక రాయి వేయకుండా పడేసి వెళ్ళిపోయారు. యేసయ్య పాపి కాబట్టి కాదు, ఆయన కృపతో క్షమించిన వాడు కనుక ఆవిడను వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప కలిగిన వాడు. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, జీవవృక్షానికి హక్కు కావాలంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు అనే జీవవృక్ష ఫలాన్ని తినటానికంట ఇప్పుడు తీసుకొచ్చి యేసయ్యను మన చేతులకు అందేటంత దగ్గరగా పెట్టేశారంట. తీసుకొచ్చి ఎవరిని అంటే జీవవృక్ష ఫలాన్ని మన చేతికి అందేంత దగ్గరగా పెట్టినా కూడా కోసుకొని తింటలేదు ఇప్పుడు దరిద్రం. చేతికి అందేదంత దగ్గరగా తీసుకొచ్చి జీవవృక్షాన్ని ఉంచి, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయన అనుగ్రహించారు మనకు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయనే జీవవృక్ష ఫలం. దగ్గరకు వచ్చేసాడు ఆయన, మన మధ్య సంచరించాడు ఆయన. కానీ ఎవరు ఆయనలో ఉన్న జీవాన్ని స్వతంత్రించుకున్నారు? ఎంతమంది జీవాన్ని స్వతంత్రించుకున్నారు?
అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాలి. లేచి నిలబడదాం. ముగింపులో 7వ ధన్యతను చూస్తున్నాం. జీవవృక్షానికి హక్కు గలవారుగా, గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించేటట్లుగా ఎంతమంది మీ వస్త్రాలను ఉతుక్కునున్నారు? ఇంకా వస్త్రాలను ఉతుకుకోకుండా ఉన్నవారు, వాక్యము చేత, యేసయ్య రక్తము చేత కడగబడిన వారు, వాక్యము చేత శుభ్రపరచబడిన వారు, యేసయ్య రక్తం చేత కడగబడిన వారు, వాళ్ళందరూ కూడా జీవవృక్ష ఫలాన్ని ఈ హక్కు కలిగిన వారుగా ఉంటారు. మనం ఎలా ఉన్నాం? ఎవరికి వారు నిలువబడి స్వవిమర్శ చేసుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఆ పరలోక ద్వారాల గుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి హక్కు గలవారు కావటానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. ఇంకా రక్షింపబడిన బిడ్డలు ఎవరున్నారో, పాపం అంటే తెలిసి, పరిశుద్ధత అంటే తెలిసి, అబద్ధం అంటే నిజమంటే తెలిసి, నీతి అంటే అవినీతి అంటే తెలిసి, ఈ వ్యత్యాసం తెలిసినటువంటి యవనస్తులుంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు మాట్లాడుతున్నారు మీతో. యవన బిడ్డలారా, ఇంకా రక్షింపబడిన బిడ్డలారా, పెద్దలారా, వృద్ధులారా, ఇంకా రక్షింపబడకుండా ఎందరు ఉన్నారో, మీ వస్త్రాలను యేసయ్య రక్తం చేత ఉదుక్కోకుండా, శుద్ధి చేసుకోకుండా, పవిత్రపరచుకోకుండా ఎందరు ఉన్నారో, ఇంకా దిగంబరత్వంతోనే ఎందరు ఉన్నారో, పాప మలినము చేత కప్పబడినటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభు చెప్తున్నాడు. ముమ్మారు ప్రస్తావించారు ప్రవచన వాక్యములను. కాలం సమీపించి ఉన్నది. ఈ ప్రవచన వాక్యములను చదవాలి, ధ్యానించాలి, గై కొనాలని చెప్తున్నాడు. బైబిల్ చదవటం ఆపేశారా? ఒకవేళ చదవటం ఆరంభించండి. ఒకవేళ మీకున్నటువంటి పనుల్లో ఒత్తిడిగా ఉంటే ఎన్నో యాప్స్ ఉన్నాయి బైబిల్లో, మీ ఫోన్స్లో వేసుకోండి, చదవండి. బైబిల్ చదువుతున్నటువంటిగానే శ్రద్ధతోనే చదవండి. దేవుని వాక్కు మనతో మాట్లాడుతుంది. సంఘ క్షేమాభివృద్ధి కోసం, కుటుంబ క్షేమాభివృద్ధి కోసం, వ్యక్తి యొక్క ఆత్మ క్షేమాభివృద్ధి కోసం దేవాది దేవుడు మన కొరకు ప్రవచనాత్మకమైన సంగతులను, వచనాలను ఎన్నో వ్రాయించి పెట్టారు. ప్రకటన పుస్తకంలో కూడా జరగబోవు సంగతులు ఎన్నో రాయించి పెట్టారు ప్రభు. అవన్నీ జరగబోతూ ఉన్నాయి. ఆ జరిగే విషయాలు నీకు శ్రమ కలిగించేవిగా కాకుండా నిన్ను ధన్యునిగా, ధన్యురాలుగా చేసేటటువంటివి ఉండాలంటే ప్రవచన వాక్యాలను చదువు, ప్రవచన వాక్యాలను అర్థం చేసుకో, ప్రవచన వాక్యాలను నీవు అన్వయించుకో, ప్రవచన వాక్యాలను నీవు ఆచరించు, అవలంబించు. అప్పుడు యేసయ్య రాకడలో సిద్ధపడిన పరిశుద్ధ వధువు కన్యకగా, సార్వత్రిక సంఘములో చక్కని సభ్యురాలుగా మనం దేవుని రాజ్యంలో ఉంటాం, ఎత్తబడతాం, ప్రభువుని ఎదుర్కొంటాం, వరుడైన క్రీస్తు వారిని ఎదుర్కొంటాం. తమ్ముడు కమలాకర్ వచ్చి విత్తబడిన వాక్యం కొరకు, ఆ వాక్యము అనేకులను ధన్యులను చేయునట్లు, అనేకులు పాటించున్నట్లుగా ప్రభు సహాయం చేయాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మరి చెప్పబడిన శ్రేష్టమైన పరసంబంధమైన ఆత్మ సంబంధమైన మరి వాక్యములు ఆత్మ సంఘముతో చెప్పు మాట చెవిగలవాడు వినునుగా కానీ మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ప్రకటన అనగా ప్రత్యక్షత, మరి జరగబోయేటువంటి వాటిని మరి ఇక్కడ ధన్యతలు 7 ధన్యతల గురించి రాత్రివేళ దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా ఉంటే మరి ఆయన యొక్క రాజ్యములో మరి చక్కటి ధన్యత కలిగినటువంటి వారుగా ఉండగలమో, మరి దైవజనుల ద్వారా చక్కటి వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా మరి సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అయా, ఈ రాత్రి వేళ జరిగిన ఆరాధనలో, ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు తోడుగా ఉండి చక్కగా మీరు ప్రభువా, మీరు మమ్మలను దర్శించిన దేవా నీకు స్తోత్రాలు.
అయా మీరు దర్శించినటువంటి దినము ఎవ్వరిని విడిచిపెట్టొద్దు ప్రభువా. ఈ 7 ధన్యతలు ఈ ప్రకటన గ్రంథంలో ప్రభువా యోహాను భక్తుని ద్వారా చక్కటి ఈ మాటలు రాయబడి ఉంటుండగా దర్శనము ద్వారా అయా ఈ రాత్రి వేళ నిజంగా ఈ ప్రవచన వాక్యములను వినువాడును గైకొనువాడును మరి ధన్యుడని లేఖనాలు సెలవిస్తూ 3 సందర్భాల్లో ఈ మాటలు రాయబడి ఉంటుండగా ఈ రాత్రి వేళ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని, అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటారని ప్రభువా మీ లేఖనాల్లో మీరు సెలవిస్తున్నారు. అయ్యా నిజమే నాయన, ఆ యొక్క మాటలు దైవజనుల ద్వారా జరగబోయేటువంటి వాటిని ప్రభువా మీరు రూఢీపరచి రాత్రి వేళ మీరు మాతో మాట్లాడి ఉంటుండగా మేమందరము నాయన మీ కొరకు ప్రభువా సిద్ధపరచబడినటువంటి సంఘంగా, వధువు సంఘంగా, అయా మీ రాజ్యపు వారసులుగా ఉంచబడినటువంటి ఫలించినటువంటి సంఘంగా ప్రభువా ఈ రాత్రి వేళ మమ్మలను మీరు ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఈ 7 ధన్యతలు కలిగి అయా అట్టి భాగ్యమును ప్రభువా అయా కలిగి సంతోషముతో ప్రభువా ఈ జరుగుతున్నటువంటి దినాల్లో అయా మిమ్ములను కలవటానికి అయా మీ సన్నిధిలో ప్రభువా ముందుగా ఉండటానికి ఎవరైతే సిద్ధపడి వస్తున్నారో వారందరినీ రాత్రి వేళ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయములలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ రాత్రి వేళ ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉంటుండగా అయా వీటన్నిటినీ ప్రభువా మా హృదయం అనే పలక మీద మేము రాసుకొని అయా జరగబోయేటువంటి వాటిని దైవజనుల ద్వారా అయా చక్కటి సంగతులు మాతో ప్రభువా మీరు మాట్లాడుచుంటుండగా అయా మేము సిద్ధపడడానికి సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యములు ప్రభువా మమ్మలను బ్రతికిస్తుంది. మీ వాక్యము మమ్మలను నాయన బాధల నుంచి నెమ్మదిని కలుగు చేస్తుంది. అలాగే నాయన ధన్యతలో చివరిగా ప్రభువా అయా జీవవృక్షమునకు హక్కు కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభువా మీరు సెలవిచ్చుంటుండగా అలాంటి కృపనైన ఈ రాత్రి వేళ అందరికీ మీరు దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. అయా మా పేర్లు ప్రభువా మీ జీవగ్రంథములో అయా వ్రాయబడటానికి కావలసిన ఆత్మ సంబంధమైనటువంటి ప్రభువా బలమును శక్తిని మీరు మాకు ఈ రాత్రి వేళ మీరు దాయిత్యమని కోరుచున్నాం. ఎవరిని ప్రభువా మీరు విడిచిపెట్టొద్దు. ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళనైనా అయా మీ వాక్కులు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి నూతనమైనటువంటి ప్రభువా శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యమునకు మేము సిద్ధపడినటువంటి బిడ్డలుగా ఈ రాత్రి వేళ అందరూ మీరు సిద్ధపరిచి ఆ ధన్యతలు నాయన మా హృదయాల్లో అయా నాయన నూరంతల ఆశీర్వాదములతో కూడినటువంటి అనుభవాలు కలిగి అయా మేము ముందుకు వెళ్ళటానికి మా బ్రతుకులను సరి చేసుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రభువారు శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన మనందరం చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు ప్రేమపూర్వక సమాధానపూర్వక వందనాలు తెలియచేసుకొని వెళ్ళాలని కోరుతున్నా. వచ్చే